అయినా రాదు 5 నియముల కల్లా ఆడడానికి కొరకు వచ్చింది. నా లోపల 5 నియమాలు ఉన్నాయి. ఆయనలోనే ఉన్నది కూడా ఆయన ముందుగానే ఆయన కూడా చెప్పండి. అంతేనా? ఇక్కడ నుంచి కొడుతుంది కానీ మొదటి వేయడానికి నేను 5 నియమాలు కాపాడి ఆడదాని కొరకు వచ్చిన రాజా. నా లోపల 5 నియమాలు ఉన్నాయ్యా. 5 నియమాలంటే 5 నియమాలు నీ దగ్గర ఉన్నాయా? 5 నియమాలు కాపాడే ఆడ స్త్రీని నేను. ఎవరు నియాస నుంచి ఆడితే అత్తమావని ఎగిరేస్తారు. అట్లా కాదయ్యా. అత్తమావ సేవ చేసేది అల్లిరాని, భర్త సేవలు చేసేది భాగ్యవతిని, సద్గురువులు కలిగిన ఆడదాన్ని, మగ సాత్యూర్యము గల మోహనాంగిని, రూపులు ఒలికేటి రూపకాంతని, శీలం కాపాడుకునే శీలవతిని. 5 నియమాలు నా లోపల ఉన్నాయి. అయినా రాజా కవి కలం మరిచిన, కోకిల గానం మరిచిన, నువ్వు నన్ను మరిచినా నిన్ను మరవలేదు. బావా చిరునవ్వుల వడబందిస్తావా? చిత్తి నుండి లేచి వస్తా. మరో జన్మకు నువ్వు కరుణిస్తావా? నీ కొరకు ఈ క్షణమే మరణమైపోతాను మా మదరాజా. భయపడుతున్నావు, ఇష్టపడకు. ఇష్టపడితే భయపడకు. ఇష్టపడి భయపడిన బాధ నా బాణాలు పోయి బాణాలు వస్తాయి. వీకెండ్, వీక్ బై వీక్, మంత్ ఎండ్, మంత్ బై మంత్, ఇయర్ ఎండ్, ఇయర్ బై ఇయర్, లైఫ్ ఎండ్. బట్ లవ్ ఈజ్ నాట్ ఎండ్. చివరికి మన లైఫ్ ఎండ్. ఓ మై గాడ్, ఇదేంటిరా నాయనా? తెలుగులో చెప్పిన, ఇంగ్లీష్ లో చెప్పిన, హిందీలో చెప్తున్నా. బావా మై తుమ్ ప్యార్ కర్తా హూ. అంతేనా బావా? నువ్వంటే నాకు నవ్వు. ఇదిగో పువ్వు. ఎందుకు ఇద్దరు పువ్వు? దీన్ని కొవ్వంత కర్రదిద్దాం. బావా రారా కౌకిలి చేరా రారా తోరా
నాట్యానికి నీ వయస్సు, నీ ఒయ్యారం, నీ సారదనం, నీ చక్కదనం, నీ వంపు, నీ సొంపు, నీ రేఖ, నీ రూపు చూస్తుంటే పరసటి నీళ్ళల్లో పరగోలు కొట్టుకుంటాంది పిల్ల. 5 నియమాలు కాపాడుతానన్నావు కాబట్టి తప్పకుండా కాపాడితే నిన్ను ఆనందం అనిపించింది. నా అయ్యతోటి నా అవ్వతోటి శత్రువంజం కట్టుకోవచ్చు. 5 నియమాలు కాపాడుతానంటే కాపాడుతా నాకు సకల సంతోషం అనిపిస్తాను. నా మనసంతా ఇవాళ నేను చూస్తుంటే నా మనసంతా పరిపరి 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 విధంగా పరిగెడుతున్నది. నా హిమాచలము కథ మీద కానీ నా లోపల 5 గురువులు ఉన్నాయి. మరి మనం పెళ్లి చేసుకో ఇలా 5 నియమాలు కాపాడుతున్నట్టు మన ఇద్దరం కలిసిపోదాంపా. మీ తండ్రి దగ్గరికి పోదాంప అంటే లేదయ్యా ఇక్కడనే ఉండు. మా తండ్రి దగ్గర మరి మా తండ్రి దగ్గర నేను పోతా. నేను దాసలతో వచ్చినా నువ్వు మా తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడు. మరి మీ బిడ్డ ఉన్నదంట నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వు చెప్తే బాబు నేను ఆ పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి నా తండ్రితో చెప్పి నాడు ఖాయం చేసుకుని లగ్నం చేసుకుందాం అని చెప్పి ఆ మౌనధరి దాసలతో చెప్పి రాజుతోడు చెప్పి దాసల్లో ఎంబడి భవనాల వేడికి వచ్చింది. ఎరగనట్టుగా నాడు ఇంట్లోకి వచ్చిందా ఛాయ్ ఎరగనట్టు ఇంట్లోకి వచ్చిందా. మరి పిల్లగాడు చూసినవా గానాడి దినమందు మన్మధరాజు ఇక నేను పోవాలి రత్నశీల పురిపట్నం లోపల రత్నశీల మహారాజు భార్య రత్నవెల్లి గన్నబిడ్డ మౌనధరిని పెళ్లి చేసుకొని తండ్రి చూపెట్టన్నాడు. ధనార్థం ధనాధను అన్న వేటికి మంత్రి అంటే కంత్రి
అంటాడు, సేవక అంటే సావక అంటాడు. అయితే రాదు కాదు కంత్రి అయ్యా రాజవరి మంత్రి ఉన్నాడు లేకపోతే నిన్ను విసుకుడే నువ్వు విసుకుతావా అయ్యా మీరు మంచి వాళ్ళతో అయ్యా నా వేడికి చేరవచ్చి నాకు దండము దండం అంటున్నావు. ఏ ఊరు ఉన్నది, ఏ పల్లె ఉన్నది, మనకొన్న ఊరు మందరావుడు ఎక్కడ, ఏం పని కలిగింది ఇందుకంటే వచ్చిండ్రయ్యా? నేను ఊరు పేరు చెప్పేదాను. మా తల్లి పేరు మాణిక్యేంద్ర రాజు, మా తల్లి పేరు సుకుమార్, మా పేరు మర్మల రాజు. పిల్ల జాడలో వెళ్ళి వచ్చిన మీరు కన్నా బిడ్డను అని తెలుసుకున్నాయ్యా. నాకు ఒక బిడ్డ ఉన్నది, మరి నా బిడ్డ కనుక నేను ఉన్నదని నా బిడ్డకి ఇష్టమైతేనే నీకు పెళ్లి చేస్తా. అట్లయిన మధ్య పోయింది అట్లయిన మంచిదే అని రాసా కత్తిరికాన్ని చెల్లి రాజును దొరుకున్నరే మయమ్మ కొమ్మన పండున్నదే ఉయ్యాలో అయ్యా ఈమె నా బిడ్డ, ఈమె నా బిడ్డ, ఆమె నా భార్య. నీ బిడ్డకు నాకు నాడు ఇష్టమే, మరి నేను పెళ్లి చేసుకుంటున్నా. అయ్యా నీ బిడ్డకి ఇష్టమేమో లేదో అంట. బిడ్డ తోటలో మాట్లాడుకోలేదు శుభవార్తనా? ఇప్పుడే
శుభవార్తలండి. ఇప్పుడే శుభవార్త అంటే బిడ్డ అట్లాంటి ఇట్లాంటి శుభవార్త కాదు. మామ ఎంతసేపు ఇంకా మాట్లాడుతున్నాం అక్కడ అయిపోయినంత ఇంకా ఆయనకేమో పొరుగుతాడు. అయితే ఇంకే బిడ్డ నా ఎత్తి బిడ్డ నువ్వు. అయితే నీకు ఈ సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకుంటారా? మ్యారేజ్ మ్యారేజ్ ఇంగ్లీష్ మొత్తం పొల్ల మొత్తం బాగా స్టడీ చేస్తున్నా కదా. ఎందుకు చదువుకుంటాను? ఏ పని చదువుతాను బిడ్డ? నేను నా స్టడీ డాడీ. ఇప్పుడు డిగ్రీ చేస్తాను డాడీ. డిగ్రీయా? డిగ్రీ డిగ్రీ కంప్లీటా? డిగ్రీ అంటే ఏ పని బిడ్డ? థమ్స్అప్ బాబు డాడీ. థమ్స్అప్ మా డాడీ ఎడ్జోడ్ పిచ్చోడు. ఏం లేదు. అయితే అయితే నా డిగ్రీ అంటే డిగ్రీ అంటే ఏ పని బిడ్డ? ఏమో డాడీ అందరూ బాబు నేను బిడ్డ రాజ్యాంగ రాజు నిన్ను పెళ్లి చేసుకుంటున్నా ఎంతసేపు ఉంచారా మేము మాట్లాడుకున్నాం కానీ ఆయన గురుతాను డాడీ పెళ్లి చేస్తాను. పెళ్లి చేస్తానంటన్నా. మీ ఇష్టమే నా ఇష్టం డాడీ. అబ్బా బిడ్డ నీ ఇష్టమే నా ఇష్టం అన్నవాడే. ఆనాడు రాజు అయ్యా నిన్ను ఇష్టపడ్డది తండ్రి. ఇష్టపడ్డది కానీ లగ్గం వేసుకుంటావా? మరి నా బిడ్డకు ఇష్టమే, మరి నీకు ఇష్టమే అన్నావు. నీ తల్లిదండ్రులు తీసుకొని రాకు అంటే లేదు లేదయ్యా. ఒక మాట ఉన్నది. ఇప్పుడు నేను లగ్గం కాదు. ఎప్పుడు 5 నియమాలు కాపాడాలి. 5 నియమాలు కాపాడిన తర్వాత నా తండ్రికి నిన్ను చూపించాలి. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నది లేదు. మాకు మాట ముచ్చడం అన్నమే. అయ్యా పెళ్ళంటే సామాన్యం కాదు. 3 ముళ్ళ బంధం 7 అడుగుల అనుబంధం 1000 ఏళ్ళ కీర్తి 3 ఏళ్ళ పంట. అయ్యా మరి నాడు ఇక్కడ పెళ్లి కాదు అక్కడ పెళ్లి కాదు. 5 నియమాలు కాపాడిన తర్వాతనే నా తండ్రి మెచ్చాలి, నా తల్లి మెచ్చాలి. గప్పుడు నేను లగ్గం చేసుకుంటానంటే ఇట్లయితే నా బిడ్డని ఇయ్యనని చెప్పి ఆ మాణిక్యేంద్ర ఏనాడు రత్నశీల మహారాజు అంటాడు. అయ్యా లేదు లేదయ్యా నీ బిడ్డ నాకు ఇష్టమే నేను పెళ్లి చేసుకుంటా అంటే తర్వాత చేసుకుంటాను. బిడ్డ ఏమంటారు? బాబు నువ్వు బాధపడ. 5 నియమాలు కాపాడిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటా. ఆయన నాకు భర్త, నేనే ఆయనకు భార్య. బాబు బాధపడకన్నా పోలే మరి పెళ్లి చేసుకుంటానంటారు. తర్వాత మరి మీ ఇంటి పిల్ల అవుతాను. మీ ఇంటి పిల్ల అవుతుంది కాబట్టి నీకు ఎండో బంగారం వరాలు వజ్రాలుగా ఉన్నాయి. ఎండి బంగారం ఇట్లా పట్టుకుని పోన్నా వరకట్నం కిందికి బంగారం ఇస్తానంటే అద్దయ్యా మేమిద్దరం ఆకం పడుసు పిల్లగాళ్ళం తొవ్వంటి గుర్రం మీద పోతుంటే దొంగలే కలుసులో దొరలే కలుసులో చోరలే కలుసులో మమ్మల్ని నాటు కొట్టి కొడతానే పెట్టి ఆ ఎండి బంగారం తీసుకుపోతారు కాబట్టి పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకు పండుగ వచ్చిన రోజు పంపం వచ్చిన రోజు నీ ఇంటికి నేను రానా, నా ఇంటికి నువ్వు రావా, అవారకు నువ్వు ఆ వరకట్నం కిందికి ఎండి బంగారం ఇస్తూ మరి ఇప్పుడు ఏది వస్తాను. మరి నీ పిల్లని శక్తి ఏనాడు తీసుకొని పోతాను. మా బిడ్డ నేను చేతిలో పెడతాను, నిన్ను నమ్మి చేతిలో పెడతాను. అయ్యా ఈ రోజు శుక్రవారం అని చెప్పి ఆ పిల్లగాన్ని ఉన్న ఆ బిడ్డను కూర్చుండ పెట్టి 10,000 పట్టు చీరే, 10,000 పట్టు చీరే, 5,000 అద్దాల జాకెట్ అని చెప్పి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతాను. మామాను బాధపడబోకు రండి పెట్టుకోగయ్యా. ఆగో నీ బిడ్డలు పువ్వుల్లో పెట్టి రాసుకుంటా. మరి ఇంట్లోకెళ్ళి వెళ్ళాగానే మరి పిల్లగాడు ఇంట్లోకెళ్ళి వెళ్ళాగానే పిల్ల అడ్డం అవుతుందావు. మరి వీళ్ళు పోతారా, వీళ్ళు బ్రతుకుతారా, చచ్చిపోతారా ఏందనేది ఒక్క నిమిషం ఆగు. ఏది టీవీ ఇదే పలకటి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాస్. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి.